ఇలాంటి పరిణామాలు అలాగే మనం ఈ 2 రోజులుగా చూసిన కొన్ని వీడియోలు చూసాం. అంటే ఇక్కడ నాకున్న ఒక డౌట్ సతీష్ గారు, విద్యార్థుల మీద కేసు ఎత్తేయాలి, నిజంగా విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలి, అవి అక్రమ కేసులు అయితే. కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రమే లేరు అనేది స్పష్టం. అవును, అంటే విదేశీ శక్తులు ఉన్నాయి, కొంతమంది ఎక్కడి నుంచో వచ్చారు, అల్లరిముక్కలు వచ్చారు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అండ్ కొత్తగా జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెడతారనే వార్త కూడా మనం ఇవాళ చూసాం. అవును, అంటే అది చాలా దారుణమైన చట్టం కదా. 12 రోజుల నుంచి 12 నెలల వరకు అసలు కేసు పెట్టకుండానే లోపలేయచ్చు. అవును, అంటే అది కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడైతే మీరు అన్నట్టుగా జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెడతారని ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిందో అప్పుడు ఈ డిమాండ్ పెట్టారు మొత్తం విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని. నేనేమంటానంటే విద్యార్థులపై కేసులు ఎత్తేయటం అనేది మంచిదే, కానీ ఇప్పుడున్న పరిణామాల్లో విదేశీ శక్తులు చొరబడ్డాయి, వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేశారు, ఒక బూమరాంగ్ చేసే ప్రయత్నం చేశారు, దేశంలో ఒక వివాదాన్ని సృష్టించాలనుకున్నారు, పార్లమెంట్ పై దాడి బిగ్ టార్గెట్ అయింది, అక్కడ టార్గెట్ నీటి పరీక్ష లీకేజ్ వ్యవహారం, ధర్మేంద్ర రాజీనామా చేయాలన్న డిమాండ్. కానీ అక్కడ ఏంటి, హిందూ ముస్లిం అంశాలు చర్చకు వచ్చాయి, ఎవరెవరో ఏదేదో మాట్లాడారు, సంబంధం లేని వాళ్ళు చాలా మంది వీడియోలు బయటకు వచ్చాయి, రకరకాల ఆహాభావాలు, జుగుప్సాకరమైన ఆహాభావాలు చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. చివరికి పోలీసులపై కూడా విపరీతంగా అటాక్ చేశారు, చేయడానికి చాలా ప్లాన్స్ వేశారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు అంత ఈజీగా విద్యార్థులపై కేసులు ఎత్తేయాలంటే ఎత్తలేరు కదా. పోలీసులు కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తారు, దర్యాప్తు చేసి నిజంగా జెన్యూన్ గా దర్యాప్తు చేసి, అంటే నిజంగా జెన్యూన్ గా శాంతియుతంగా ఎవరైతే ర్యాలీ చేశారో, ప్రొవోకింగ్ గా కాకుండా స్వేచ్ఛాయుతంగా వాళ్ళు డిమాండ్లు చేశారో అలాంటి విద్యార్థులు మాత్రం కేసులు ఎత్తేయాలి. ఇక్కడ మొత్తం విద్యార్థులపై అయితే కేసులు ఎత్తేయకూడదు. ఇక్కడ విద్యార్థులని సీసీ ఫుటేజీలు అన్నీ ఉన్నాయి, పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్షులు, 119 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎవరైతే శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీ చేశారో వాళ్ళపై మాత్రం కేసులు ఎత్తేయచ్చు. కానీ ఎవరైతే ప్రొవోకింగ్ గా చేశారో, ఎవరైతే పోలీసులపై దాడులు పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళకి భారతదేశం చట్టం విలువేంటో తెలియాలి. నచ్చినట్టుగా మనం వ్యవహరించకూడదు, ఏదైనా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మన కోరికల్ని, మన డిమాండ్లని మనం పరిష్కరించుకోవాలి అన్న స్పృహ వాళ్ళకి రావాలి. అందుకు ఖచ్చితంగా అలాంటి వాళ్ళపైన కేసులు పెట్టాల్సిందే. ప్రొవోకింగ్ ఎవరైతే చేశారో, మిగతా విదేశీ శక్తులు చేతులు కలిపారో దర్యాప్తులు అంత ఈజీగా పోలీసులు వదలరు కదా, వాళ్ళపై మాత్రం కేసులు కంటిన్యూ చేయాలి. శాంతియుతంగా నిజంగా ఇది ఒక్క డిమాండ్ మీద ఎవరైతే ఆందోళన చేశారో వాళ్ళపై ఉన్న కేసులు అయితే ఎత్తేయాలి. రెండోది, ఈ కోటి పరిహారం అనేది నేను ఎందాకలంటే ఈ విధాన పరంగా నిర్ణయం తీసుకోవాలి. మరి కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా బిగ్ డిమాండ్ అందరి వైపుల నుంచి. నేను అనుకుంటున్నా అంటే రాజీనామా ఈ సెషన్స్లోనే చేస్తారా, క్యాబినెట్ ఎక్స్పెన్షన్లు తప్పిస్తారా? ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ అంత ఈజీగా తీసే వ్యవహారం కాదు. చాలా సామాన్య కార్యకర్త నుంచి ఏబీపీ జాతీయ కార్యదర్శిగా, తర్వాత ఒడిశాలో భారతీయ జనతా పార్టీకి రాదు, బీజు జనతా దళ్ హోరు అప్రతిహాతంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో, అటు కాంగ్రెస్ వీక్ అయిపోయిన తర్వాత బీజేడీని ఎట్లా కొట్టాలంటే ఇక నవీన్ పట్నాయక్ వరుస గెలుస్తూనే ఉన్నారు. అలాంటి నవీన్ పట్నాయక్ను ఓడించి అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి, భారతీయ జనతా పార్టీ ఒడిశాలో బతకడానికి ధర్మేంద్ర ప్రధాన్ కీలకమయ్యారు. అయితే పార్టీ పరంగా ఆయనకి గౌరవం ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఇది యాజ్ ఎ మినిస్టర్, యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా ఆయన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన్ని రాజీనామా చేయమని అడుగుతున్నారు. నేను అనుకుంటున్నా ఈ సెషన్స్లోనే దీనికి సంబంధించి ప్రకటన కూడా ఉండొచ్చు. ఢిల్లీ నుంచి ఒక బీజేపీ ప్రముఖ మిత్రుడు అన్నారు, లేదంటే ఎంత ఇష్యూ అవుతుంది కాబట్టి అసలు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉండేది, తీసేసేవాళ్ళు, ధర్మేంద్ర ప్రధాన్ కూడా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ తీసేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సెషన్స్ అత్యంత కీలకం, మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గ్రహించింది, ఇది తప్పు జరిగిందని గ్రహించింది కేంద్రం కూడా, ఈ ఆందోళన మరీ తప్పుగా చూడట్లేదని అన్నారు. నాకు తెలిసి ఈ తరహా నిర్ణయాలు రాబోతున్న 10 రోజులు చూడొచ్చు మనం. రైట్. సిజేపీ ఆందోళన